కొవ్వూరు భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్కు ఎట్టకేలకు మోక్షం. 1695 కోట్లు ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం. దాదాపు 118 కిలోమీటర్ల పొడవు ఉన్న నిర్మాణం. భద్రాద్రి కొత్తగూడెం దశాబ్దాలుగా భద్రాద్రి వాసుల కలగా ఉన్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్కు లైన్ క్లియర్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది. 1695 కోట్ల వ్యయం కాగలదని అంచనా. దాదాపు 118 కిలోమీటర్ల పొడవున నిర్మాణం సాగనుంది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రైల్వే లైన్ పూర్తయితే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కష్టాలు తీరనున్నాయి. ఈ రైల్వే నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. పొరుగునున్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా చెందిన వారికి కూడా సౌలభ్యంగా ఉంటుంది. సత్తుపల్లి వయా అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరాపల్లి మీదుగా కొవ్వూరు వరకు కూడా రైల్వే లైన్ నిర్మాణం సాగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50% నిధులు సమకూర్చనుండగా మిగిలినది కేంద్రం భరిస్తుంది. ఇక 1969, 70 ఏడాదిలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ అప్పట్లో సర్వే కూడా ప్రారంభమైంది. దాదాపు 50 ఏళ్ల వరకు నత్తనడకన సాగుతూ కొత్తగూడెం, సత్తుపల్లి వరకు 50 కిలోమీటర్ల వరకు మాత్రమే పూర్తి చేశారన్నమాట. ప్రస్తుతం బొగ్గు రవాణాకు ఈ మార్గాన్ని వినియోగిస్తూ ఉన్నారు. 2022 మే నెలలో ఈ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. బొగ్గు రవాణాకు ఉపయోగిస్తూ ఉండడంతో సింగరేణి సంస్థ ఈ నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు రైల్వే లైన్ లేని ప్రాంతాలకు ట్రైన్ వెళ్లే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఎక్కువగా గిరిజన ప్రాంతాలను కలుపుతూ సాగుతూ ఉంటుందన్నమాట. అద్భుతమైన లొకేషన్లో కూడా ట్రైన్లు వెళ్తూ ఉండడంతో పర్యాటకంగా టూరిజం అభివృద్ధి చెందుతుందని స్థానికంగా ఉండే గిరిజన ప్రాంత రైతులు తమ ఉత్పత్తులు అత్యంత సులువుగా రవాణా చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నారు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అయితే ఇది ఒక మణిహారంగా మారబోతుందన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.